అందరికీ నమస్కారం. మా అమ్మాయి తెలుగు ప్రాజెక్ట్ కోసం ఒక కథ రాసింది. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఒక ఊరిలో రాజు అనే ఒక పిల్లవాడు నివసించేవాడు. వాడు అతని తల్లిదండ్రుల మాటలకు విలువ ఇచ్చేవాడు కాదు. వారు చెప్పే జాగ్రత్తలు పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు తన తండ్రికి పని ఉందని పాఠశాలకు ఒక్కడనే వెళ్ళమని చెప్పాడు. అతను దారి తప్పాడు. ప్రతిరోజు తన తండ్రి బడికి వెళ్ళేటప్పుడు దారిని చూడమని చెప్తూ ఉంటారు, కానీ తను వినకుండా ఫోన్ చూసేవాడు. ఈరోజు తను ఒక్కడే ఉండడం వలన తను దారి తప్పాడు. తన తండ్రికి పని అయిపోవడంతో అదే దారిలో వచ్చాడు. రాజు తనది ఆ రోజు జరిగిందంతా చెప్పి క్షమాపణ చెప్పాడు. ఇంకొకసారి నీ మాట తప్పకుండా వింటానని వారి తండ్రికి ప్రమాణం చేశాడు. సో పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలని ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.